హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం టాంజెంట్ గాల్వానోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ఎయిమ్ వచ్చేసి ఏంటి అంటే టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యూజింగ్ టాంజెంట్ గాల్వానోమీటర్ అండ్ రిడక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద టాంజెంట్ గాల్వానోమీటర్. ఇక్కడ టాంజెంట్ గాల్వానోమీటర్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేసినటువంటి సర్క్యూట్లో కరెంట్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి కావాల్సినటువంటి ఆపరేటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, టాంజెంట్ గాల్వానోమీటర్, దెన్ కమ్యూటేటర్, రియోస్టాట్, బ్యాటరీ ఎలిమినేటర్, అమ్మీటర్, ప్లగ్కి, స్పిరిట్ లెవెల్ అండ్ కనెక్టింగ్ వైర్స్. ఇక్కడ మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ యొక్క నెగిటివ్ ప్లగ్ కీకి ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ప్లగ్ కీ యొక్క అదర్ ఎండ్ అనేది రియోస్టాట్కి ఇవ్వాలి. ఈ రియోస్టాట్ అంటే ఏంటి అనేసి అంటే ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే మనకి సర్క్యూట్ని దాన్ని బట్టేసి ఎంత రెసిస్టెన్స్ అవసరం అవుతుందో మనం ఈజీగా వ్యారీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కమ్యూటేటర్. సో కమ్యూటేటర్లో మనకి 4 పిన్స్ ఉంటాయి. ఈ 4 పిన్స్లో 2 ఆపోజిట్ పిన్స్ ఏమో ఈ టీజీ ఉంది కదా, టాంజెంట్ గాల్వానోమీటర్కి కనెక్ట్ చేయాలి. సో అదర్ ఆపోజిట్ పిన్స్ ఏమో అమ్మీటర్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఒకటేమో నెగిటివ్కి, ఇంకొకటేమో రియోస్టాట్కి కనెక్ట్ చేయాలి. దెన్ అమ్మీటర్ యొక్క పాజిటివ్ వచ్చేసి పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా కనెక్ట్ చేయాలో చూసేసుకుందాం. ఇది మన టాంజెంట్ గాల్వానోమీటర్. సో ఈ టాంజెంట్ గాల్వానోమీటర్లో ఒక అల్యూమినియం నీడిల్ ఉంటుంది, అట్లనే మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుంది. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని మ్యాగ్నెటిక్ కంపాస్ అనేసి అంటాం. ఇదేమో మన అల్యూమినియం నీడిల్ అనేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మన కమ్యూటేటర్. సో మనకి ఈ 4 పిన్స్ ఉంది కదా, ఈ 4 పిన్స్ మనం కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ అమ్మీటరు, ఇది వచ్చేసి బ్యాటరీ ఎలిమినేటర్, ప్లగ్కి, అండ్ ఇది రియోస్టాట్. సో ఈ రియోస్టాట్లో మనము రెసిస్టెన్స్ని ఎలా వ్యారీ చేసుకోవాలి అని అంటే ఇది ఉంది కదా, సో దీన్ని ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, సో బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ అమ్మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేసేసుకుందాము. సో అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్ వచ్చేసి నెక్స్ట్ కమ్యూటేటర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. సో దెన్ కమ్యూటేటర్ యొక్క అదర్ ఎండ్ తీసుకొని వెళ్ళి రియోస్టాట్కి పెట్టేసేయాలి. సో రియోస్టాట్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి మన ప్లగ్ కీకి, దెన్ ప్లగ్ కీ నుంచి బ్యాటరీ యొక్క నెగిటివ్కి పెట్టాలి. ఇంకా కమ్యూటేటర్లో ఉన్నటువంటి అదర్ 2 టర్మినల్స్ ఏం చేయాలి అంటే టాంజెంట్ గాల్వానోమీటర్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ టాంజెంట్ గాల్వానోమీటర్లో 4 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 4 పిన్స్లో ఇక్కడనేమో 2T అని ఉంది, ఇక్కడ 5T అని ఉంది, ఇక్కడ 50T అని ఉంది. సో ఈ టాంజెంట్ గాల్వానోమీటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంది అని చెప్పడం కోసం 2T అంటే ఏంటి అంటే మన ఈ 2 టర్మినల్స్ దీనికి కనెక్ట్ చేస్తే 2 టన్స్ ఉంటుంది. 5 టన్స్ అయితేనేమో ఈ రెండిటికి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ 50 టన్స్ అంటేనేమో ఈ రెండిటికి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్లో 50 టన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 2 టర్మినల్స్కి కనెక్ట్ చేసినాం. సో కనెక్ట్ చేసిన తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి నీడిల్ అనేది ఏమైంది, 0 దగ్గర కోఇన్సిడెన్స్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముంది, ఈ నీడిల్ అనేది ఇక్కడ 0లో కనెక్ట్ అయ్యి ఉంది. ఎప్పుడైతే మనం సర్క్యూట్ ఆన్ చేసి కరెంట్ అనేది సర్క్యూట్లో పాస్ అవుతుందో ఇక్కడ డిఫ్లెక్షన్స్ అనేవి వస్తుంది. ఆ డిఫ్లెక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పిరిట్ లెవెల్ తీసుకొని మనకి ఇది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవడం కోసం దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఈ బబుల్ అనేది మధ్యలోకి వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ కొంచెం పైకి చేసేస్తే సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్నప్పుడు చూడండి ఈ బబుల్ ఏమైంది, సెంటర్లోకి వచ్చింది కదా. సో ఇలా సెంటర్లోకి వస్తే మనకి టాంజెంట్ గాల్వానోమీటర్ నుంచి వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని ఇది 0లో ఇందాకలాగా 0లో అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో 0 వచ్చేసింది కదా. మన మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఇలా ఉంటుంది, మన ఈ నీడిల్ వచ్చేసి 0 0ని చూపిస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఆన్ చేసేసుకోవాలి. సో
సో బ్యాటరీ ఆన్ చేసేసుకున్న తర్వాత ఈ రెండు కనెక్షన్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఆపోజిట్ సైడ్స్లో పెట్టేసి θ1 ఇంకా θ2 క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఈ రియోస్టాట్ని మనం మూవ్ చేస్తూ ఉంటుంటే మనకి అమ్మీటర్లో ఇక్కడ చూడండి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఆ చేంజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో అమ్మీటర్లో ఎంత పెట్టినాం, 0.1 పెట్టినప్పుడు ఇక్కడ మనకి 2 యాంగిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ సైడ్ θ1 తీసేసుకుందాం, ఇక్కడ సైడ్ θ2 తీసేసుకుందాం. సో అట్లా సో అమ్మీటర్లో రీడింగ్ ఎంత పెట్టేసుకోవాలంటే 0.1 పెట్టేసుకోవాలి. రియోస్టాట్లో మనం అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆంపియర్స్లో మనకి రీడింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చింది కదా 0.1 వచ్చింది. సో 0.1 వచ్చినప్పుడు ఇక్కడ మనకి గాల్వానోమీటర్ ఉంది కదా, సో గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ డిఫ్లెక్షన్స్లో ఇటు సైడ్ ఒక యాంగిల్ అనేది చూపిస్తుంది. ఈ యాంగిల్ కదా రీడింగ్స్, ఇదాన్ని θ1 అనుకుందాం, అక్కడ θ2 అనేసి అనుకుందాం. ఆర్ ఎల్స్ ఇది θ1 అనుకుంటే ఇది θ2, ఏవైనా కూడా తీసేసుకోవచ్చు. అట్లా θ1 θ2 తీసే బోత్ ఇది 35 వచ్చింది. సో నెక్స్ట్ θ2 కూడా 35 వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ మీటర్లో దెన్ 0.2కి 0.3, 4, 5 అండ్ 0.6 లాగా తీసుకొని సేమ్ θ1 θ2 θ1 θ2 అట్లా 6 టైమ్స్ రీడింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది వన్ సైడ్, ఇదేమో ఆపోజిట్ సైడ్ అని ఉంది కదా. సో ఈ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, ఈ కమ్యూటేటర్లో ఈ 2 పిన్స్ తీసేసి ఇటు సైడ్ పెట్టేసేయాలి. సో ఇటు సైడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ రియోస్టాట్లో ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి అమ్మీటర్లో రీడింగ్ వస్తుంది. సేమ్ అమ్మీటర్లో 0.1 0.2 అట్లా చేంజ్ చేసుకుంటా ఉంటే మనకి యాంగిల్స్ అనేవి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ యాంగిల్స్ వచ్చినాయి కదా, సేమ్ ఇక్కడ 30 degrees వచ్చింది, అటు సైడ్ వచ్చేసి 35 degrees వచ్చింది. సో 35 ఒకటి, ఇంకోటి 30 degrees. సో అట్లా నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ 6 రీడింగ్స్ అనేవి చేసేసుకుంటే మనకి θ వాల్యూ వస్తుంది. వీటన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మీన్ వాల్యూ θ అవుతుంది. ఈ θ నుంచి tan θ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు I is equal to K into tan theta that is equal to KP is equal to A by tan theta అవుతుంది. హియర్ మనం K వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే పెరిమీటర్ ఆఫ్ ద కాయిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాయిల్ అంటే కదా, సో దీన్ని ఏమంటామంటే కాయిల్. సో ఏదైనా ఒక వైర్ తీసుకొని దీన్ని చుట్టూ తీసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అది పెరిమీటర్ అవుతూ ఉంటుంది. సో ఆ పెరిమీటర్ వచ్చిన తర్వాత పెరిమీటర్ ఇస్ నథింగ్ అనేది సర్కిల్ లాగా ఉంది కాబట్టి ఈ మొత్తం పెరిమీటర్ అవుతుంది. ఈ పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్కంఫరెన్స్ అవుతుంది. సో సర్కంఫరెన్స్ అంటే ఏమవుతుంది, 2πr అవుతుంది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పెరిమీటర్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే రేడియస్ కాబట్టి పెరిమీటర్ని x అనుకుంటే ఈ రేడియస్ ఏమవుతుందంటే x/2π అవుతుంది. సో ఇట్లా మనకి ఈ రేడియస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. దెన్ ఇక్కడ BH అని ఇచ్చిండు. సో BH మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, ఇది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో అట్లా మనకి K వాల్యూ ఫార్ములా వచ్చేసి 2RBH/μ0n. ఇక్కడ R అంటే రేడియస్, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. BH అంటే మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, ఇది ఫిక్స్డ్ వాల్యూ. μ0 అంటే ఏంటి అంటే పెర్మియబిలిటీ, అది 4π × 10⁻⁻⁷, అది కాన్స్టెంట్ వాల్యూ. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ద టర్న్స్. మనం గాల్వానోమీటర్లో ఎన్ని టర్న్స్ తీసుకున్నాము అంటే 50 టర్న్స్ తీసుకున్నాం కాబట్టి 50. సో అట్లా ఇక్కడ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి K వాల్యూ అనేసి వస్తుంది. సో అక్కడ K వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇచ్చినటువంటి ఆంపియర్స్ 0.1 అనుకోండి tan θ, 0.2కి tan θ, అట్లా 6 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేసుకున్న తర్వాత ఆ KP వాల్యూ వస్తుంది. వాటి యొక్క యావరేజ్ చేస్తే KP అంటే ఏంటి అంటే ఇక్కడ A/tan θ చేసేసుకుంటే KP వస్తుంది. లైక్ అట్లా మనం 6 రీడింగ్స్ తీసుకున్నాం కాబట్టి 6 వాల్యూస్ వస్తాయి. అట్లా 6 యావరేజ్ చేసేసుకుంటే మనకి KP వాల్యూ అనేసి వస్తుంది. KP అంటే ఏంటి అంటే ప్రాక్టికల్, అంటే రిడక్షన్ ఫ్యాక్టర్ని K తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ప్రాక్టికల్ రిడక్షన్ ఫ్యాక్టర్
కండక్టర్ ఎంత అంటే కేపీ అవుతుంది. ఇంకా మనం థియరిటికల్గా ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, దాన్ని కే అనేసి అనుకుంటే సమ్ అమౌంట్ వచ్చేస్తుంది. అది థియరిటికల్ వాల్యూ, ఇది ప్రాక్టికల్ వాల్యూ. సో అట్లా మనం 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం. థ్యాంక్ యూ.